సంజన గారు అయితే ఉండాలి, టాప్ 1లో ఉన్నా కూడా తప్పులేదు నిజంగా. ఆమె నిన్న చూస్తే నేను ఆమె ఏమీ లేదనుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో 2M ఫాలోవర్స్ ఉన్నారు, మంచి కంటెస్టెంట్ అన్న, బాగానే పట్టారు. కానీ ఈసారి నార్మల్ మన కామన్ ఆడియన్స్లో అందరూ ఎదవలు అయిపోయారన్న. అది ఈ సీజన్ ఈ వారం అయితే ఎలిమినేషన్ ఉండదు. అటు ఇటు సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ అయిపోతారు అనుకున్నారు, పెరిగింది. సుమన్ శెట్టి గారు ఎందుకు అంటే ఒక గొడవ జరిగేటప్పుడు మాట్లాడకపోతే దొంగ అంటారు చూసావా, ఆయన క్యారెక్టర్ చాలా మంచిది. ఒక జరిగేటప్పుడు జెన్యున్గా నువ్వు దూరం పోయి కూర్చుంటే బిగ్ బాస్ పంపించేస్తాడు అంటారు, అట్లేం పంపిడు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతుందని చూస్తాడు. సుమన్ శెట్టి కూడా మంచి కంటెస్టెంట్, బట్ ఏదో ఒక యాంగిల్ తీసుకోవాలి. ఆయన కామెడీగా క్రియేట్ చేయడము, ఆయన అంటేనే కామెడియన్ కదా. ఆయన ఉన్న ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ మనకి బిగ్ బాస్లో, దాన్ని యూస్ చేసుకోవాలా. ఒక కొత్త క్యారెక్టర్ దగ్గర నుంచి బయటికి రావాలా, అట్లా తీసుకోవాలి. కానీ ఖాళీ కూర్చొని నిద్రపోయేసి దానికోసం పోయామన్నా కొన్ని లక్షల మంది ఉన్నారు బిగ్ బాస్కి పోవాలని చెప్పేసి, ఆ ప్లేస్ ఇంకెవరికైనా వస్తుంది కదా. సుమన్ శెట్టి గారు మంచోరే, బట్ అది ఆ షో కాదు. కొట్టుకోవాలా లేదా కామెడీ క్రియేట్ చేయాలా, ఏదో ఒక టాలెంట్ ప్రూవ్ చేయాలా. కళ్ళు ఇట్లా ఆరిపోయే లోపల బిగ్ బాస్ ఏదో మ్యాజిక్ చేయాలా. అలాంటి షోలో సుమన్ శెట్టి గారు కొంచెం. ఫైనల్ క్వశ్చన్, ఈ రోజులు ఓవర్ యాక్షన్ చేసిన కామన్ మ్యాన్స్ ఇప్పుడు కెప్టెన్గా మారిన సంజనాతో ఎలా కొట్టుకోబోతున్నారు? ఇప్పుడేం లేదు, ఇంకా సంజన దెబ్బకి వీళ్ళందరూ గరగరగరని వణికారు కామన్ మ్యాన్లు అందరూ. సో కామన్ మ్యాన్లు అందరినీ తీసిపారేయాలి, అసలు ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్కరిని పంపించేయాలి. అందరూ వేస్ట్గానే ఉన్నారు. ఒక పవన్ కళ్యాణ్ ఉండాలి, ఆర్మీ పవన్ కళ్యాణ్. మళ్ళీ ఆయన మోడల్ పేరు ఏదో ఉన్నది, ఏం పేరు, మోడల్ డెమోన్, ఆయన కూడా పర్లేదు డెమోన్. ఇంకా మన రీతి చౌదరి అంటే నిన్న ఒక డైలాగ్ వేసింది నరేష్తో, ఏమనింది, నేను కళ్ళతోనే చంపేస్తాను, మంచిగా ఇస్తానని చెప్పింది, మంచిగా మాట్లాడింది. అంటే కంటెంట్ ఇస్తాను అంటుంది అనమాట. ఫస్ట్ ఆయనకి ట్రై చేసింది, పవన్ కళ్యాణ్ ట్రై చేసింది, తర్వాత ఇప్పుడు డిమోన్ పవన్, నెక్స్ట్ గుండు అనుకుంటా, గుండు ఆయన కూడా వదలదేమో అడిగా, గుండు హరీష్ని. నిజంగా రీతి చౌదరి కూడా కొంచెం నిన్న మొన్న ఎప్పుడో ఫైర్ అయింది, అప్పుడు ఒరిజినల్ బయటకు వచ్చింది. ఈమె కూడా కొంచెం తేడాగా అనిపించింది, తలకు దెబ్బ తగినట్టు కాదు, ఏదో సీరియస్ అయింది ఒకరి మీద, అప్పుడు ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. ఈమెనే ఇంకా జానీ మాస్టర్ ఇష్యూ ఉంది చూడండి, ఆమె ఇంకా బయటికి రావట్లేదు. ఇంకా ఎక్కడో సేఫ్, అంత మంచి టాలెంట్ ఉంది, డ్యాన్స్ చేయొచ్చు, ఏదో ఒకటి క్రియేట్ చేయొచ్చు. తినేసి ఆడ ఏం చేస్తారు ఖాళీ కూర్చొని. రాము రాథోడ్ పాపం ఏందన్న, ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన మంచి సెలబ్రిటీ, ఒక సాంగ్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఆ యూట్యూబ్ పైసలు పెట్టుకొని బతకకుండా ఆడొచ్చి బట్టతుకుంటున్నాడు. ఏందన్న పాపం, అందరూ ఏదైనా మాట్లాడదామంటే ఇంతే పొట్టుకున్నాడు. అందరూ ఇట్లా చూడాలి, ఆ కెమెరాలో కనపడట్లేదు. మంచి కంటెస్టెంట్ రాము రాథోడ్ కూడా టాప్ 5లో ఉండాలి. ఇమాన్యులే పాపం ఆడేదో షో చేసుకునేవాడు, ఏదో కుక్కు విత్ జాతిరత్నాల్లో మంచి ఫేమ్ ఉంది ఆయనకి. ఆయన తీసుకొచ్చి ఇక్కడ కామన్ మ్యాన్ అందరితో తిట్టిపిస్తున్నారు. అన్న 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 అని చెప్పి అంత ఆ మూమెంట్లో కూడా అన్న అని మాట్లాడుతున్నారు చూడు. ఇమాన్యుల్ ఉండాలి, టాప్ 5లో ఉండాలి. వీళ్ళందరూ ధర్మాలు. ఈ గుండుగాడు మర్యాద మనీష్ అంట, వీడికి ఛాన్స్ ఇవ్వడమే గొప్ప, వీడి బొక్క వీడి పోయి ఆన్ తిడతాడు, ఆడవాడు అంటాడు. వీడు సెలబ్రిటీ అయిపోయినాడు, ఆయన ఏమో కామన్ మ్యాన్ అయిపోయాడు ఇమాన్యుల్. అట్లా ఉంది టైం, ఏం చేద్దామన్నా. సో అది పరిస్థితి. ఈ వారం ఎవరు పోరు, అటు ఇటు తిప్పి ఏమంతా ఈ వారం అందరూ సేఫ్ అంటారు. నెక్స్ట్ వీక్ మాత్రం లక్ష్మీ వెళ్ళిపోతుంది అంతే.